హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. టుడేస్ వీడియో వచ్చేసి చెన్నై ట్రావెల్ బ్లాగ్ వీడియో అండి. స్కిప్ చేయకుండా చూడండి. అలాగే నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది వరంగల్ రైల్వే స్టేషన్. నేను వరంగల్ నుండి చెన్నై అయితే వెళ్తున్నాను. వీడియో కొంచెం షేకీగా ఉంటే ఇగ్నోర్ చేయండి. ఈ వీడియోస్ నేను 2022లో తీసినవి. మేము చెన్నైలో ఏ ప్లేసెస్కి వెళ్ళామో మీకు చెప్దామని ఈ వ్లాగ్ అయితే చేస్తున్నాను. ఇది ఒక ట్రావెల్ వ్లాగ్ వీడియో. చెన్నైలో మా ఎక్స్పీరియన్స్ ఏంటి అన్నది ఈ వీడియోలో చెప్తాను. నెక్స్ట్ కాంచీపురం, వేలూరు, అరుణాచలం గురించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ వీడియోస్ అయితే వస్తాయి. నేను వరంగల్ నుండి చెన్నైకి అయితే వెళ్తున్నాను గ్రాండ్ ట్రంక్ ఎక్స్ప్రెస్లో. ఎవ్రీ డే 6 PM వరంగల్లో స్టార్ట్ అవుతుంది. చెన్నై వెళ్ళేసరికి నెక్స్ట్ డే మార్నింగ్ 5 అవుతుంది. నేను మా రిలేటివ్స్తో కలిసి వెళ్ళాను చెన్నై. మేము మొత్తం 10 మెంబర్స్ అయితే వెళ్ళాము. ఇది చెన్నై రైల్వే స్టేషన్. మేము చెన్నై రీచ్ అయ్యాక స్టేషన్ బయటికి వచ్చాక మేము కార్ అయితే మాట్లాడుకున్నాము కాంచీపురానికి. కారులో కాంచీపురం వెళ్ళటానికి 1 అవర్ టైం అయితే పట్టింది. కాంచీపురం వెళ్ళేసరికి మార్నింగ్ 7 అయితే అయింది. ఈ వీడియోలో మేము ఎలా ప్లాన్ చేసుకున్నాము, మా ఎక్స్పీరియన్స్ ఏంటి అన్నది మాత్రమే చెప్తాను. బడ్జెట్ గురించి అయితే ఈ వీడియోలో చెప్పటం లేదు, నెక్స్ట్ వీడియోలో చెప్తాను. కాంచీపురం, వేలూరు, అరుణాచలం సపరేట్ వీడియోస్ అయితే చేస్తాను, అందులో చెప్తాను. రూమ్కి వెళ్ళి ఫ్రెష్ అయ్యాక కంచి కామాక్షి అమ్మ టెంపుల్కి అయితే వెళ్ళాము. ఇదే ఆ టెంపుల్, చాలా బ్యూటిఫుల్గా ఉంది. మా దర్శనం చాలా బాగా జరిగింది. ఒకప్పుడు కాంచీపురంలో 1000కి పైగా టెంపుల్స్ ఉండేవి. అవి ఇప్పుడు ధ్వంసం అయిపోయాయి. ఇప్పుడు 100కి పైగా టెంపుల్స్ ఉన్నాయి. అవి కూడా పెద్ద పెద్ద టెంపుల్. మా దర్శనం అయిపోయేసరికి ఆఫ్టర్నూన్ 12 అయింది. తమిళనాడులో టెంపుల్స్ అన్ని 12:30 నుండి 4:30 వరకు క్లోజ్లో ఉంటాయి. సో మేము రూమ్కి వెళ్ళి కాసేపు రెస్ట్ తీసుకొని ఈవినింగ్ 4:30కి వేరే టెంపుల్స్ చూద్దామని బయలుదేరాము. ఫస్ట్ మేము వెళ్ళిన టెంపుల్ ఏకాంబరేశ్వర స్వామి టెంపుల్. ఏకాంబరాధర ఆలయం పంచభూత లింగాల్లోని పృథ్వీలింగం. ఈ లింగాన్ని 3000 ఇయర్స్ బ్యాక్ స్వయంగా కామాక్షి అమ్మవారు ఇసుకతో తయారు చేశారు. ఈ ఆలయ రాజగోపురం మన దేశంలోని అతిపెద్ద రాజగోపురాల్లో ఒకటి. ఇక్కడ మనం 3500 ఏళ్ల నాటి మామిడి చెట్టుని చూడొచ్చు. అలాగే ఈ ఆలయంలో 1000కి పైగా శివలింగాలు ప్రతిష్ఠించబడ్డాయి. ఈ ఆలయం కాంచీపురంలోనే అతిపెద్ద ఆలయం. ఈ ఆలయం దర్శనం అయిపోయాక మేము వరదరాజుల స్వామి టెంపుల్కి అయితే వెళ్ళాము. ఈ టెంపుల్లో మీరు గోల్డెన్ లిజర్డ్, బంగారు బల్లిని చూడొచ్చు. వరదరాజుల స్వామి ఆలయం 108 దివ్య క్షేత్రాల్లో ఒకటి. ఇక్కడ స్వామివారు ఏ ఆలయంలోనూ లేనట్టుగా 3 విధాల్లో దర్శనమిస్తారు. మనం ఆలయంలోకి ప్రవేశించిన వెంటనే ఉత్సవమూర్తిని దర్శనం చేసుకుంటాం. ఆ తరువాత శిలామూర్తిని దర్శనం చేసుకోవటానికి వెళ్తాము. చెక్కతో చెక్కిన అత్తివరదలు ఈ ఆలయంలోనే ఉన్నారు. ప్రతి 40 సంవత్సరాలకు ఒక్కసారి మాత్రమే దర్శనమిస్తారు. స్వామివారు 40 సంవత్సరాలు ఆలయంలో ఉన్న కోనేటిలో ఉంటారు. 40 సంవత్సరాలకి ఒక్కసారి బయటికి తీసి దర్శనమిస్తారు. ఇక్కడ స్వామివారిని దర్శనం చేసుకొని నెక్స్ట్ మేము వెళ్ళిన టెంపుల్ వామనమూర్తి టెంపుల్. ఈ టెంపుల్స్ అన్నీ చూసి వచ్చేసరికి 7 o'clock అయింది. తర్వాత మేము షాపింగ్కి అయితే వెళ్ళాము. మీ అందరికీ తెలిసిందే కదా కాంచీపురంలో పట్టు శారీస్ ఫేమస్ అని. సో కాంచీ వెళ్ళిన వాళ్ళు తప్పకుండా లోకల్ షాప్స్ కూడా విజిట్ చేయండి. నెక్స్ట్ డే మేము కామాక్షి అమ్మవారిని రెండోసారి దర్శించుకొని అరుణాచలానికి అయితే బయలుదేరాము. మేము స్టార్ట్ అయింది 9కి, వెళ్ళేసరికి 12 అయింది. అక్కడ రూమ్స్ తీసుకొని 12:30 to 4:30 టెంపుల్స్ క్లోజ్ కాబట్టి కాసేపు రెస్ట్ తీసుకొని ఈవినింగ్ మేము గిరి ప్రదక్షిణకి వెళ్ళాము. అరుణాచలం వెళ్ళి ఎగ్జాక్ట్ ఈ రోజుకి 2 years అవుతుంది. మేము వెళ్ళింది మేలో. మేము వెళ్ళింది సమ్మర్లో కాబట్టి ఈవినింగ్ 6కి గిరి ప్రదక్షిణ స్టార్ట్ చేసాము. గుడి ముందు కర్పూరం వెలిగించి గిరి ప్రదక్షిణ అయితే స్టార్ట్ చేసాము. గిరి ప్రదక్షిణ పూర్తి చేయడానికి మాకు మొత్తం 7 hours అయితే టైం పట్టింది. ఎక్కడ స్టార్ట్ చేసామో మళ్ళీ అక్కడికే వచ్చి స్వామివారిని దర్శించుకొని నెక్స్ట్ డే మార్నింగ్ గుడికి అయితే వెళ్ళాము. మా దర్శనం అయిపోయేసరికి 12 అయింది. రూమ్కి వెళ్ళి రెస్ట్ తీసుకొని ఈవినింగ్ రమణాశ్రమానికి అయితే వెళ్ళాము. రమణాశ్రమం ఈవినింగ్ 5 వరకు మాత్రమే ఉంటుంది. 5 తర్వాత క్లోజ్ అవుతుంది. రమణాశ్రమం చూశాక రూమ్కి వెళ్ళి రెస్ట్ తీసుకొని నెక్స్ట్ డే మార్నింగ్ వేలూరులో ఉన్న గోల్డెన్ టెంపుల్కి అయితే వెళ్ళాము. గోల్డెన్ టెంపుల్ లోపలికి ఫోన్ అలౌ చేయట్లేదు, సో వీడియో అయితే తీయలేదు. ఈవినింగ్ 6కి కాట్పాడి జంక్షన్లో ట్రైన్ ఎక్కి రిటర్న్ వచ్చేసాం. ఇదన్నమాట మా చెన్నై ట్రావెల్ వీడియో. నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.